ఫ్రెండ్స్ కొన్ని గంటలు రీసెర్చ్ చేసిన తర్వాత మీ మతిని పోగొట్టే 8 బెస్ట్ మర్డర్ మిస్టరీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ ని తీసుకొచ్చాను. ఈ మూవీస్ వాటి స్క్రీన్ ప్లేతో మిమ్మల్ని కట్టిపడిస్తాయి. మీ విలువైన సమయాన్ని అస్సలు వృధా చేయవు. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 1. ఇది 2019లో రిలీజైన ఒక సైకలాజికల్ హారర్ మూవీ. మూవీలో ఒక అమ్మాయి ఉంటుంది. తన పేరు స్వప్న. తను ఒక గేమ్ డెవలపర్గా పనిచేస్తుంది. తనకు ఒక రోగం ఉంటుంది. దానివల్ల తనకు రాత్రులు నిద్రరాదు. తను డిప్రెషన్లోకి వెళ్లిపోతుంది. కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే తన ఇంట్లోకి ఒక సీరియల్ కిల్లర్ వస్తాడు. ఆ సీరియల్ కిల్లర్ స్వప్నతో చాలా డెడ్లీ గేమ్స్ ఆడుతాడు. స్వప్న ఈ గేమ్స్ లో ఓడిపోతే అతను స్వప్నని కూడా చంపేస్తాడు. ఇప్పుడు స్వప్న తనని తాను ఎలా కాపాడుకుంటుంది? ఆ సీరియల్ కిల్లర్ ఎవరు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీ నుంచి చూడాలి. ఈ మూవీలో మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా సస్పెన్షన్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి దొరుకుతుంది. మీకు సైకో సీరియల్ కిల్లర్ మూవీస్ చూడడం ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. మూవీ పేరు గేమ్ ఓవర్. IMDb 6.9గా ఉంది. నంబర్ 2. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. మూవీలో ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె పేరు గార్గి. తను ఒక స్కూల్ టీచర్. తన తండ్రి ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తాడు. కాని ఒకరోజు తన తండ్రి ఒక 5 ఏళ్ల అమ్మాయితో బలాత్కారం చేశాడు అని ఆరోపణ పడుతుంది. దానివల్ల తన తండ్రిని జైల్లో వేస్తారు. గార్గికి తన తండ్రి నిరపరాధి అని, అబద్ధపు కేసులు అతన్ని ఇరికించారు అనిపిస్తుంది. ఇప్పుడు తను తన తండ్రి నిరపరాధి అని నిరూపించాలి అనుకుంటుంది. తన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్, ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పుడు గార్గి తన తండ్రి నిరపరాధి అని ఎలా నిరూపిస్తోంది? ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంది? తన తండ్రి నిజంగా బలాత్కారం చేశాడా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మీరు మహారాజా మూవీ చూశారా? మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే ఈ మూవీ మీకోసమే. మూవీ పేరు గార్గి. IMDb 8.1గా ఉంది. నంబర్ 3. ఇది 2024లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మూవీలో ఒక అబ్బాయి ఉంటాడు. తన పేరు సిద్ధార్థ్. తను ఒక కంపెనీలో పనిచేస్తాడు. కాని ఒకరోజు ఏదో రీజన్ వల్ల అతన్ని ఆ కంపెనీ నుండి తీసేస్తారు. జాబ్ లేని కారణంగా సిద్ధార్థ చాలా బాధపడతాడు. అప్పుడు అతనికి ఒక మెసేజ్ వస్తుంది. అతనికి కొన్ని గేమ్స్ యొక్క టాస్క్లని కంప్లీట్ చేయాలి. దానివల్ల అతనికి డబ్బులు వస్తాయి. స్టార్టింగ్లో అతను వీటిని అసలు నమ్మడు. అయినా కాని అతను ఒక ఈగని చంపి టాస్క్ కంప్లీట్ చేస్తాడు. అతని అకౌంట్లో 1,00,000 డబ్బులు వస్తాయి. అప్పుడు సిద్ధార్థ్ ఒక చిన్న టాస్క్ కంప్లీట్ చేస్తేనే అతనికి ఇంత డబ్బులు వచ్చాయి. అతను ఇంకా ఎన్నో టాస్కులు కంప్లీట్ చేస్తూ ఉంటాడు. ముందుకు వెళ్లే కొద్దీ సిద్ధార్థకి మనుషులను చంపే టాస్కులు కూడా ఇస్తూ ఉంటారు. సిద్ధార్థ మనుషులని చంపే టాస్కులు కంప్లీట్ చేయగలడా? అసలు ఈ టాస్కులు ఎవరు ఎందుకు ఇస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ పేరు గేమ్ ఆన్. IMDb 5గా ఉంది. నంబర్ 4. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మూవీలో ఒక సంజన అనే ఆమె ఉంటుంది. తను తన భర్త నుండి విడాకులు తీసుకుని తన చిన్న పాపతో నార్మల్ లైఫ్ జీవిస్తుంది. ఇప్పుడు సంజనకి ఒక జాబ్ అవసరం ఉంటుంది. కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే సంజన కూతురిని కిడ్నాప్ చేస్తారు. అప్పుడు సంజన తన కూతుర్ని వెతకడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కాని తన కూతుర్ని తను వెతకలేకపోతుంది. అప్పుడు సంజన తన కూతురు కనపడకపోవడానికి కారణం తన ఫాస్ట్ లైఫ్తో ముడిపడి ఉంది అని తెలుసుకుంటుంది. ఇదంతా తన పాస్ట్ లైఫ్తో ఏ విధంగా ముడిపడి ఉంది? సంజన తన కూతుర్ని వెతికి తీయగలదా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ పేరు సబరి. IMDb 6.4గా ఉంది. నంబర్ 5. ఇది 2017లో రిలీజ్ అయిన ఒక సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. మూవీలో ఒక కుమారన్ అనే పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతను ఒక మర్డర్ కేస్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అతను ఇన్వెస్టిగేషన్ చేసే అదే ఊరిలో ఒకదాని తర్వాత ఒకటి అదే పాటంలో హత్యలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కుమారన్ ఈ అన్ని కేసులను ఇన్వెస్టిగేట్ చేసి
ఆ కిల్లర్ గురించి తెలుసుకోవాలి అనుకుంటాడు. కుమారన్ ఆ కిల్లర్ని పట్టుకోగలడా? ఆ కిల్లర్ ఎవరు? ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు అనే మిస్టీరియస్తో నిండిన కథను తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. ఈ మూవీ యొక్క స్టోరీ వినటానికి మీకు నార్మల్గా అనిపించి ఉండవచ్చు. కాని మూవీ స్టోరీ అస్సలు నార్మల్ కాదు. ముందుకు వెళ్లే కొద్దీ ఈ మూవీ ఎలాంటి మలుపు తీసుకుంటుంది అంటే మీ మతిని పొగుడుతుంది. మీరు ఈ మూవీని ఇప్పటివరకు చూసి ఉండకపోతే ఇప్పుడే చూసేయండి. మూవీ పేరు ప్రాజెక్ట్ జెడ్. IMDb 7.2గా ఉంది. నంబర్ 6. ఇది 2018లో రిలీజ్ అయిన ఒక సైకోలాజికల్ థ్రిల్లర్ మూవీ. మూవీలో దక్ష అని ఒక అమ్మాయి ఉంటుంది. తను తన భర్తతో ఎంతో సంతోషంగా ఉంటుంది. కాని ఒకరోజు తన భర్తని ఎవరో హత్య చేస్తారు. అప్పుడు దక్ష ఎంతో బాధపడుతుంది. మరియు తను పోలీసుల దగ్గరికి వెళ్లి కేసు పెడుతుంది. కాని పోలీసులు తన కేసుని అంత సీరియస్గా తీసుకోరు. తన భర్తని చంపిన కిల్లర్ని పట్టుకోవాలి అని దక్ష తనే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయితే దక్షత అనే కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ కిల్లర్ వరకు చేరుకుంటుందా? తన భర్తని ఎవరు, ఎందుకు చంపారు అనేది మూవీలో ట్విస్ట్ అండ్ టర్న్లు తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మీరు ఒక మంచి మర్డర్ మిస్టరీ మూవీ చూడాలి అనుకుంటే ఈ మూవీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మూవీ పేరు వైఫ్ ఆఫ్ రామ్. IMDb 6.1గా ఉంది. నంబర్ 7. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మూవీలో ఒక డాక్టర్ ఉంటాడు. ఒకరోజు తన భార్య యొక్క యాక్సిడెంట్ జరుగుతుంది. దానివల్ల తను చనిపోతుంది. తన భార్య ముఖాన్ని తన గర్ల్ ఫ్రెండ్ ముఖంతో ప్లాస్టిక్ సర్జరీ చేపిస్తాడు. దాని తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ని తను పెళ్లి చేసుకుంటాడు. కాని పెళ్లి తర్వాత ఆ డాక్టర్ యొక్క గర్ల్ ఫ్రెండ్కి తన యొక్క రహస్యాలు తెలుస్తాయి. దానివల్ల ఆమె ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటుంది. ఇంతకు ఆ ప్రాబ్లం ఏమిటి? ఆ డాక్టర్ యొక్క రహస్యాలు ఏమిటి? ముందుకు వెళ్లే కొద్దీ ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్లు వస్తాయో తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ పేరు ముఖచిత్రం. IMDb 6.4గా ఉంది. నంబర్ 8. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మూవీలో ఒక అమ్మాయి ఉంటుంది. తన పేరు ప్రియాంక. తను సడన్గా ఒకరోజు మాయమైపోతుంది. ప్రియాంక మాయమైన తర్వాత ఒక పోలీస్ కేసు కూడా అవుతుంది. పోలీసులు ప్రియాంకని వెతకడానికి చాలా ప్రయత్నిస్తారు. కానీ ప్రియాంకని వెతకలేకపోతారు. కేస్ని ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక డిటెక్టివ్ వాళ్లకు సహాయం చేస్తాడు. పోలీస్ మరియు డిటెక్టివ్ కలిసి ఆ మిస్సింగ్ అయిన అమ్మాయిని వెతికి తీయగలరా? తను సడన్గా మాయమైపోవడానికి కారణం ఏమిటి? దీని వెనుక ఎవరు ఉన్నారు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. ఈ మూవీలో కూడా మీకు సస్పెన్స్ థ్రిల్లింగ్ నిండుగా లభిస్తాయి. అది మిమ్మల్ని లాస్ట్ వరకు చూసేలా కట్టుపడేస్తుంది. మూవీ పేరు యుగి. IMDb 6.7గా ఉంది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.